ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః స్వస్తై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణికాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. మనకి జూన్ 26వ తేదీ నుంచి జూలై 24వ తేదీ వరకు ఆషాఢమాసం. తెలంగాణలో బోనాల పండగ విశేషమైన పండగ. ప్రతి వీధిన బ్రహ్మాండమైనటువంటి పండగ వాతావరణం. ఆంధ్రాలో కూడా కొంతవరకు కొన్ని ప్రాంతాల్లో ఈ బోనాల పండగ జరుపుకుంటూ ఉంటారు. అయితే బోనము అనగా అమ్మకి భోజనము అని అర్థం. అమ్మకి భోజనం పెట్టడం ఒక ప్రాంతీయ ఆచారం. ఒక వేడివేడి అన్నాన్ని వండి అమ్మవారికి సమర్పణ చేయడం, కొత్త పంటకి నాంది పలికే నిమిత్తమై కొత్త ధాన్యాన్ని అందించాలనే భావనతో అమ్మకి పసుపు కుంకుమ లాంటివి అందించడం, మొక్కులు తీర్చుకోవడం కొంత కులాచారము, కొంతవరకు ప్రాంతీయ ఆచారంతో సమ్మిళితమై బోనమెత్తడము అంటే భోజనం ఎత్తడం. అమ్మవారికి ఒక ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారికి భోజనం సమర్పణ చేయడమే బోనం. ఈ బోనం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆషాఢమాసం మొత్తం కూడా మనకి అంగరంగ వైభవంగా తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో జరిగే ఒక గొప్ప పండగ. ఒక రకంగా చెప్పాలంటే ఒక విజయదశమి లాంటిది, దసరా నవరాత్రులు లాంటి పండగ ఉత్సాహం ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇటువంటి ఉత్సవంలో పాలు పంచుకొని అక్కడక్కడ ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకునేటువంటి మహద్భాగ్యమైనటువంటి ఆషాఢమాసం. ఇక్కడ ఇంకొకటి, ఆషాఢమాసంలో కూడా మనము ఎంత కూరగాయలు దానం చేసుకోగలిగితే, శాఖము దానము చేయగలిగితే అంత మంచిది. బీదవారికి కానీ వీధిన అన్నదానం చేయండి. చాలా మంచి పుణ్యబలాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది, రోగనాశనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఆషాఢ మాసంలో మనకి గ్రహ సంచార మార్పులు కూడా ఉంటాయి. మనకి జూన్ 24వ తేదీ నుంచే పుష్యమి నక్షత్రంలోకి అంటే కర్కాటక రాశిలోకి బుధుడు సంచారం. మనం ఇంతకుముందు చెప్పుకున్న ఒక వీడియోలో బుధ సంచారం బాగా చాలా మంచి శుభయోగాన్ని కలిగించబోతోంది. అలాగే కుజుడు కూడా సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దాదాపుగా 24వ తేదీ జూన్ రోజున కుజుడు కూడా సింహరాశిలోకి అంటే మఖా నక్షత్రంలో 4వ పాదంలోకి ప్రవేశం. ఇది విశేషమైనటువంటి యోగం. ఎందుకంటే సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించగలిగే అవకాశం. అందున ప్రత్యేకంగా మఖా నక్షత్రం వారికి ఇంకా విశేషం. అలాగే బుధుడు పుష్యమి నక్షత్రం ప్రవేశించడం వల్ల మిథున కన్యా రాశి వారి, కర్కాటక రాశి వారికి విశేషం. చెప్తాను, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫలితాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. శుక్రుడు మేషరాశిలోనే కృత్తికా నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశం. అంటే భరణి నక్షత్రాన్ని వదిలి కృత్తికా నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. అంటే స్వరాశి వైపు వెళ్తున్నాడు. దానివల్ల కూడా శుక్రుడి వల్ల కూడా మనకి అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. ఇక్కడ విశేషంగా చెప్పుకోబడేది ఈ యొక్క ఆషాఢమాస ప్రారంభంలోనే అమ్మ దయ వల్ల యుద్ధ వాతావరణం అంతా కూడా సానుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఆ ఇజ్రాయెల్కి ఇతరత్ర యుద్ధ వాతావరణం కూడా ఈ కుజుడి యొక్క ప్రభావము చేత, రవి చంద్ర గురుల యొక్క ప్రభావము చేత, ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారి అనుగ్రహం చేత యుద్ధ వాతావరణం దాదాపుగా ఆషాఢ మాసంలో మొదటి వారంలోనే దాదాపుగా యుద్ధాలన్నీ కూడా నిలువరించబడే అవకాశం ఉంటుంది. అలా ఉండాలని కోరుకుంటున్నాను నేను. అలా అందరం కోరుకుందాం. అటువంటి యోగం కనబడుతుంది మనకి. శుక్రుడు సామరస్యక ధోరణి, బుధుడి యొక్క సంచార ఫలితము, రవి యొక్క సంచార ఫలితం మనకి తప్పకుండా ప్రపంచ శాంతిని పొందుకునే అవకాశం బలంగా ఉంటుంది. సో ఇట్లా మనకి గ్రహ సంచార మార్పు వల్ల ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయో తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. ముందుగా మనము ఈ 24వ తేదీ జూన్ బుధుడు మారడం వల్ల దాదాపుగా ఒక మంచి శుభయోగాన్ని పొందుకునే రాశులు 3 ఉన్నాయి. మిథునము, కన్యా, కర్కాటక రాశి వారికి తప్పకుండా ఆర్థిక లాభము, సంతాన యోగము, అదృష్ట యోగం కూడా కనబడుతోంది. వ్యాపార సంబంధమైనటువంటి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. మేష వృషభ రాశి వారికి వివాహ యోగం కూడా ఉంది. ఎందుకు? శుక్రుడి యొక్క నక్షత్ర మార్పు వృషభ రాశిలోకి వెళుతున్నటువంటి శుక్రుడి వల్ల మేష వృషభ రాశి వారికి వివాహ యోగం ఏర్పడేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి. తప్పకుండా తొందరలో మీరు వివాహ శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఇక బుధుడు మారినప్పుడే మనకి కుజ భగవానుడు కూడా మారిపోయాడు.
కాబట్టి అంటే 24వ తేదీ ఆయన మారిపోయాడు కాబట్టి సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల కొంత యుద్ధ భయానక వాతావరణం క్రియేట్ చేసిన యుద్ధం వల్ల వచ్చేటువంటి నాశనాన్ని గ్రహించి యుద్ధ నివారణ కూడా కుజుడే కారకుడు అవబోతున్నాడు. కాబట్టి మఖా నక్షత్రంలోకి కుజుడు మారడం వల్ల ఈ యొక్క కొన్ని రాశుల వారికి అత్యంత శుభ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా సింహరాశి వారికి రాజకీయ రంగ అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు, పోటీ పరీక్షల్లో కానీ అలాగే ఏదైనా పోటీతత్వంలో కానీ విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నం కానీ సింహరాశి వారికి శుభయోగాన్ని కలిగిస్తుంది, ఇబ్బంది లేదు. అలాగే వృశ్చిక రాశి వారికి సింహరాశి వారికి గొడవల నుంచి ఉపశమనము, రాజకీయ లబ్ధి, కోర్టు వివాదాలు సమసిపోవడము, వివాహ సంబంధ ఆటంకాలు తొలగిపోవడము, రోగనాశనాన్ని పొందుకోవడం, రుణ విమోచనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఈ యొక్క గ్రహ సంచార మార్పు వల్ల ఈ రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం. సప్తమంలో రవి మరియు గురుడు కలిసి ఉన్నప్పటికీ కూడా ఈ అష్టమ స్థానం అంటే ఈ ధనుసు రాశి వారికి సప్తమాధిపతి అయినటువంటి బుధుడు అష్టమంలోకి వెళ్ళడం వల్ల వైవాహిక జీవన ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది. కాస్త చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని వదులుకోవడానికి, ఆ సమస్యల నుంచి దూరం జరగడానికి తప్పకుండా మీరు లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయాలి. ఆ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన, ఆ స్వామి అర్చన చేస్తే వైవాహిక జీవన ఆనందాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మరి కన్యారాశి వారికి ఆకస్మిక ధనయోగం కూడా ఉంది. అద్భుతమైనటువంటి కన్యారాశి వారికి ఆకస్మిక ధనయోగం కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి, మర్చిపోకండి. తులారాశి వారికి సంతాన యోగం ఉంది. విశేషంగా పుత్ర సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఈ యొక్క గ్రహ సంచార మార్పు వల్ల తులారాశి వారికి అదృష్ట యోగాలు ఉంటాయి. వృత్తిలో కూడా అభివృద్ధి, నైపుణ్యత, వ్యాపారాన్ని విస్తరించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. భాగస్వామి వ్యాపార అనుకూలత, వైవాహిక జీవనంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోయి శుభకరమైన ఆనంద వైవాహిక జీవనంలోకి వెళ్ళగలిగే అవకాశాలు. వివాహం కాని వారికి వివాహ యోగ్యత కూడా ఉంటుంది. ముఖ్యంగా పుత్ర సంతానానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఇక మకర రాశి వారికి, కుంభరాశి వారికి కూడా కొన్ని ఆటంకాలు ఉన్నాయి. మకర రాశి వారికి అష్టమ కుజుడు అంటారు. ఈ అష్టమ కుజుడు వల్ల కొంత శత్రువుల బాధ ఎక్కువగా ఉంటుంది. ఈ షేర్ మార్కెట్లో లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కుంభరాశి వారికి లేనిపోని కోర్టు సమస్యలు, ఆటంకాలు కూడా ఉండే అవకాశం, అనారోగ్య సూచన కూడా ఉంటుంది, జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతుంది, జాగ్రత్త. ఇలా దాదాపుగా 12 రాశుల వారికి కూడా ఇటువంటి యోగాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా మీనరాశి వారికి కూడా కొంత ఈ శుక్రుడి యొక్క సంచారం వల్ల వాక్చాతుర్యం పెరిగి లాయర్లకి, జడ్జిలకి పదోన్నతులు పొందుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయనే విషయాన్ని గుర్తించండి. ఇలా గ్రహ సంచార మార్పు, బుధ, కుజ, శుక్రుడి యొక్క ఆషాఢ మాసంలో జరిగేటువంటి మార్పులు, అమ్మవారి అనుగ్రహంతో ఈ యొక్క గ్రహ సంచార స్థితి వల్ల మీకు శుభయోగాలు. కొన్ని రాశుల వారికి ఆటంకాలు ఉన్నాయి, వారు సదా భగవన్నామ స్మరణ. మకర కుంభరాశుల వారు తప్పకుండా ఈశ్వరారాధన, ఎక్కడైనా సరే మీకు వీలైతే బోనము, అమ్మవారికి బోనం సమర్పించండి, అనుకుంటుంది. ఇంట్లో లక్ష్మి, దుర్గా, సరస్వతి అష్టోత్తరం చదవండి, అనుకూలంగా ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో అన్ని రాశుల వారు దాదాపుగా బెల్లము తినకుండా ఉండండి, బెల్లము విసర్జించండి. మధుర పదార్థాలు ఎక్కువగా తినకండి, మిగతావన్నీ కూడా తినవచ్చును. ఎక్కువగా తినాల్సినవి శాఖము, అందులో ముఖ్యంగా తినవలసింది గుమ్మడికాయ. ఇవి తినడం వల్ల ఆరోగ్యవంతమైన శుభలక్షణము. ఆకుకూరలు తినడం వల్ల ఐరన్ బాగా పెరుగుతుంది, ఆరోగ్య సంపద పెరుగుతుంది. ఆరోగ్యం బాగున్నవాడే ధనవంతుడు, బలవంతుడై ఉంటాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఏ రాశుల వారికి ఇబ్బందులు ఉన్నాయో మీరు తప్పకుండా జన్మజాతకాన్ని పరిశీలింపచేసుకోండి. తద్వారా మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.